దానికి నమస్తే, జై హింద్. చలో ఈరోజు గణేష్ విసర్జన్. మనల్ని పిలిచిన వాళ్ళ దగ్గరికి, మనం రిసీవ్ చేసిన వాళ్ళ దగ్గరికి, మనం ఈరోజు ప్రతి ఒక్క గణేష్ దగ్గరికి విజిట్ చేసి నేను చెప్పినట్టుగా బాపేట్, సరూర్ నగర్, చంద్రాంగుట్ట ఈ ఏరియాలు మొత్తం కవర్ చేసుకుని వద్దాం. చలో బాపేట్ పెద్ద గణేశుడు రెడీ అవుతుంది ఇక బయటికి వెళ్ళిన టైం. వీళ్ళు గుసాడి బ్యాండోల్, గుసాడి రాజ్గోండ్ ట్రైబ్ అని ఆదిలాబాద్లో ఫేమస్. మా కార్తీక కూడా ఆదిలాబాదే, జర పరిచయం వాడు జర మాట్లాడుతుండగా. మా గౌతమ్ అన్న మొత్తం మన చెప్పపేట గణేశుడు మొత్తం అన్నారే ప్రెసిడెంట్. నేను చూస్తున్నా ఆయపరా ఏమంటారు ఆదిలాబాదేనా? మా కార్తీక్ దిపి ఆదిలాబాదే. గోండు బెబ్బులి కొమురం భీం మంచి ఆడాలి. ఏమంటున్నా మనదే చెప్పపేట పోతాం. ఇలాంటి గన్ను పట్టుకున్నావు నువ్వు, గన్ను కాలుతావా? గుర్తుందా డాబ్దా? ఓకే ఓకే. ఓల్డ్ సిటీ, చంద్రాంగుట్ట, సాఫ్రాన్ ఆర్మీ, యంగ్స్టర్స్ అన్నీ మన గణేష్ దగ్గరికి మనం పోతున్నాం. మన 2 వీలర్ పైన జర్నీ. మాడికే బాలాపూర్ గణేష్ కూడా వస్తాడు ఈ టైంలోపు. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఈ టైంకి బాలాపూర్ గణేష్ ఆడికి రీచ్ అవుతాడు. సో చలో ఆడ సెలబ్రేషన్ ఎక్కడో చూపిస్తాం మీకు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ చంద్రాయంగుట్టకి వచ్చేసినాం మనం. మా స్కూల్ బస్ మన దోస్తుడు అచ్చు. టీమ్ యంగ్స్టర్స్ గణేశుడు ఇది. ఇక్కడ చంద్రగుంట ఫ్లేవర్ దగ్గర స్తంభం అడ్డం వచ్చి, చెట్లు అడ్డం వచ్చి గణేశుడు పెడుతూ ఎక్కువ వరకు పడతలేదు. ఇక చెట్లు కొట్టించి పొద్దున్న నుంచి చేయబజకే అని చెప్పిన కదా, చేయబజకే మొత్తం మైనతిగా ఇక టీమ్ యంగ్స్టర్స్ వాళ్ళందరూ. టీమ్ యంగ్స్టర్స్ కా రాజా వెనకాలనే టీమ్ సాఫ్రాన్ ఆర్మీ, మన అచ్చు, సన్నీ అండ్ మొత్తం టీం అంతా, సాఫ్రాన్ ఆర్మీ టీం అంతా కూడా కలిసి ఈ 18 ఫీట్ల పెద్ద గణేశుడు, చంద్రాంగుట్టలోనే పెద్ద గణేశుడు మనది. బంగొట్టేసి బస్సులలో గణేశులు ఏడున్నాయి ఏం కథ అని చిత్రలే బట్టి చూస్తుండే. నేంబి అందరు కవర్లే బట్టి పైకి లేపి అందరిగా పోరోళ్ళగా నేంబి చిన్నప్పుడు స్కూల్ టైంలా చిత్రలే బట్టి గణేశులు చూస్తుండే. సిటీకి వచ్చి అరే అల్దాబాద్ ఎట్లా పెడతారంట, చంద్రగుంట ఎట్లా పెడతారంట, ఆ గణేష్ పెడతారని చూసుకుంటే దొలాడుతుండే సైకిల్ మీద తిరుగుట. కానీ ఇలా ఒక మనుషులు పిలిస్తే, ఒక మనుషులు రమ్మని రిమైండ్ చేస్తే వచ్చేదాకా వచ్చినాం. అంటే జర్నీ అనేది నేను గూగుల్లో చూసిన వ్లాగ్ అంటే అర్థమైందంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని. నేను బెస్ట్ ఫీలింగ్స్ షేర్ చేస్తున్నదంటే గణేష్ పండుగ అనేది లైఫ్ లా బెస్ట్ ఫీలింగ్. చిన్నప్పటి నుంచి ఇంత ఉన్న ఏజ్ అప్పటి నుంచి గణేశుడే అన్న, మనకు అన్న అంటే గణేశుడే. ఇలా చంద్రాంగుంట టీమ్ సాఫ్రాన్ ఆర్మీ, టీమ్ యంగ్స్టర్స్ ఇట్లా మనోళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఫేమస్ గణేశులు మనోళ్ళే. ప్రతి సంవత్సరం నాకు తెలిసి నేను ఒక 7 years నుంచి కంటిన్యూగా ప్రతిసారి నిమజ్జనం 11 రోజులకి ఎడిపోతారు అంటారా అంటే చంద్రగుంటకు పోతారా అబ్బాయి. ఏ ఎవరు విఐపీ పిలిచినా నేను పోను, ఎందుకంటే నా దోస్తులు ఉన్నారు ఇక్కడ, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. సో అందుకే చంద్రగుంటకే వస్తా నేను. బరాబర్ చంద్రగుంటల మనోళ్ళు హంగామా చేస్తారు రాబాయ్. ఏమున్నా చంద్రగుంటకి బాలాపూర్ గణేష్ కూడా ఈడికైనా పోతుంది, ఈడికైనా లైన్ షురు అవుతాయి. ఈడికని రేపు మధ్యాహ్నం దాకా మొత్తం పండుగ జాతరనే అవుతుంది, హంగామా. సో మనం రిచువల్స్ లా ప్రతి ఒక్క సీన్ చూపిస్తాను. గణేష్ లట్కాంచిపోయింది, గణేష్ ఆగిపోయింది మధ్యలో. సో చెట్టు కట్ చేసేసి రెడీకెళ్ళి చెట్టు కట్ చేసి తీసుకోతారు ముంగల్కి. చలో ఇక గణేశుడు అక్కడ చెట్టు కొట్టేసినా కూడా, స్తంభం జరుపుదాలన్నా కూడా గణేశుడు ఇక సైడ్లో ఇట్లా పడతలేడు. ఇక లెఫ్ట్కి తిప్పుకొని టస్కర్లని క్రాస్గా పెట్టి లేకపోతే క్రెయిన్తో తీసుకుపోయి ముంగల సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక ఇమీడియట్గా క్రెయిన్ తెప్పించేసారు పోలీసు వాళ్ళు. దాని అరేంజ్మెంట్ చేసేసి దానికి క్రెయిన్ అటాచ్ చేసి
గణేష్ని ముంగలు పోయినాక సెట్ చేసుకుందామనే ఇంటెన్షన్లో క్రేన్ పెట్టేసారు. ఈ మొత్తం కష్టంలో హైలైట్ ఏంటంటే నాకు అనిపించింది ఆడ ఈ ఫ్లెక్స్ బై ఈ ఫ్లెక్స్ చూడు అసదుద్దీన్ ఓవైసీ సాబ్ అక్బరుద్దీన్ సాబ్ మొత్తం ఎంఐఎం వాళ్ళు గణేషుకి వెల్కమ్ చెప్తారు ఫ్లెక్స్ వేపించి. అది ఇట్లా ఇండియన్ కల్చర్. ఇక్కడ పైన చూస్తారా పెద్ద వైర్ హై టెన్షన్ వైర్లు అవి చేతో లేవడుతున్న హనుమంతుని లెక్క. సూపర్ మ్యాన్ అసలు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు గణేష్ నిమజ్జనం టైంలో. ఓ మన గణేష్ పట్టకపోతే చేతో లేపుతుంది కలిసి సూపర్ మ్యాన్ లెక్క. బాలాపూర్ లడ్డు 35 లక్షలు పోయింది సార్. 35 లక్షలు. 400 రూపాయలు ఫస్ట్ వేలం పాటలు స్టార్ట్ అయ్యి ఇక 35 లక్షలు లడ్డు. 35 లక్షలు లాస్ట్ 31 లక్ష అయితే 35 లక్షలు. ఏంది ఇప్పుడు జమానా 1991 స్టార్ట్లా 400 అండి. ఇలా 2025 35 లక్షలు. ఏఎస్ రేటింగ్ లడ్డు బాలాపూర్ లడ్డు ఫేమస్ లడ్డు. భూజల్పేటలో వేస్తారు, హంగామీపేటలో వేస్తారు. లడ్డు కొనాలంటే అదృష్టం ఉండాలి పై. నాకు గోల్ ఉంది లైఫ్లో. నేను పెద్దగా 40-50 వేలు వచ్చే లోపల ఒక్కోసారైనా వాళ్ళకు లడ్డు కొంటా. చంద్రగుట్టకనే పోతాడు. చంద్రగుట్ట గాంధీబొమ్మ నుంచి ఇట్లా రైట్ కొట్టి సీదా మళ్ళా దీని నుంచి ఫలక్నామా నుంచి లాదవదమ్మోహన్ నుంచి చార్మినార్. సీదా ఇప్పుడు ఇటుకనే పోతాం. అందుకే అంత క్లియరెన్స్. సెటిల్ భాష సెటిల్ కూర్చున్నావు మంచిగా నిమ్మలంగా. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? వస్తుందా ఏడా? వస్తుండగా ఈ చంద్రాంగుట్ట టు బాలాపూర్ వే రూట్ ఇది. ఈ రూట్లో నేను చెప్తున్నా 90% మొత్తం ముస్లిమ్సే ఉంటారు. ఇక్కడ గణేశం కోసం కూడా 90% మొత్తం ముస్లిం చిన్న చిన్న పిల్లలు బాలాపూర్గా గణేష్ ఆరాబాయి మొత్తం వెయిట్ చేస్తారు ఇక్కడ. అట్లుంటుంది మొత్తం ఇక్కడ గణేశం కోసం ముస్లిం పిల్లలు కూడా వెయిట్ చేస్తారు. మా బెస్ట్ ఫ్రెండ్ వీడు మొత్తం నిశాంత్ అన్న నిశాంత్ రెడ్డి ఎంఎన్ఆర్ చంపాపేట్ కళ్ళు చూడు. ఇక తర్వాత చిన్న అప్సెట్ తోని ఇక గణేషుని పల్లెచెరువు నిమజ్జనం చేద్దామని తీసుకొచ్చారు. చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇక సైదాబాద్కి వచ్చేసిన విగ్రహం ఎవరిదంటే ఈయన కొంచెం సపరేట్ స్టోరీ తర్వాత తీస్తా. ఇక మా స్కూల్ దోస్త్ పిలిచిండు సైనాథ్ సోను. ఇక ఇక్కడికి వచ్చేసిన సైదాబాద్లో డిఫరెంట్. ఇక చంద్రాంగుట్ట ఒక అలగ్ వైపు, ఇది ఒక అలగ్ వైపు. ఇది ఎట్లా అంటే నైట్ టైంలో హంగామా. ఇక్కడ హిందూయిజం కోసం ప్రాణాలు ఇచ్చేసారు భయ్.
దేశ రక్షణ కోసం బాల్ గంగాధర్ తిలక్ గణేశుడు పెట్టినందుకు దానికి ఏమంటారు దానికి గుర్తు చేసుకుంటా భజన చేసుకొని దేశాన్ని ఇట్లా రక్షించుకున్నాం. గణేశుని వల్ల దేశం ఇలా ఫ్రీడమ్ వచ్చింది, పబ్లిక్ అంతా యునైట్ అయ్యారు. నిజంగా గణేష్ పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే బాల్ గంగాధర్ తిలక్ అనే వ్యక్తి మహారాష్ట్రలో స్టార్ట్ చేసిన ఈ పండుగ పబ్లిక్ ని ఆ రోజు 10 మంది మనం కూర్చొని మాట్లాడాలంటే సమయం లేని టైంలో బాల్ గంగాధర్ తిలక్ అనే వ్యక్తి మనం అందరం గణేశుని పెట్టాలి, ఇది మా సెంటిమెంట్ అని చెప్పి బ్రిటిష్ పర్మిషన్ తీసుకొని గణేశుని పెట్టి 10 మందిని కలిపి 10 మందిని 100 మంది ఈ రోజు 1000 మంది 1,00,000 మందిని తయారు చేసిండు. ఇదే మహారాష్ట్ర, ఇదే హైదరాబాద్. ఇంకోటి నేను ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అయ్యి చెప్తున్న ఇయర్ ఏంటంటే మహారాష్ట్రని బీట్ చేసినాం బై. మేము ఈసారి అయితే మహారాష్ట్రని బీట్ చేసినాం. హైదరాబాద్ లో ఉన్న గణేశుల్లోని గణేష్ అందరి మహారాష్ట్రని బీట్ చేసారు. తుమ్ హోగా లాల్ బాగ్ కా రాజా మగర్ హైదరాబాద్ కా రాజాతో బహుత్ తుమ్సే బడ్ గయి. ఒకటే మాట, హైదరాబాద్ మాత్రం ఈసారి హంగామా చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న అప్సెట్ వల్ల కొంచెం అయిపోయినాం. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.